చెప్పావా? ఏరా ఏం చేస్తున్నావు? ఏం లేదు బావా. ఏం మ్యాటరు? అదేరా, పక్క స్ట్రీట్లో ఒక అమ్మాయి ఉంది కదా, ట్రై చేసి కదా వెళ్ళి. రే, నా లవ్ మ్యాటర్ తెలుసు కూడా, నువ్వు ఇంకో అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు. ఎలా రా? అది కాదురా, అమ్మాయిని కలిసింది లేదు, చూసింది లేదు, మాట్లాడింది లేదు. అప్పుడు ఢిల్లీ వెళ్ళిపోయింది. అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. అసలు అది లవ్వేనా? అది లవ్ కాదో తెలీదురా, కానీ చిన్నప్పుడు కలిగిన తన పని ఇష్టము తను ఎప్పటికైనా తిరిగి వస్తుందనే నమ్మకాన్ని క్రియేట్ చేసింది. ఏమోరా, ఊహల్లో ఉండడం కాదు, ఒకసారి కాల్ చేయి, లేదంటే ఊహల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ప్రేమ అంటే తను ఎదురుగా ఉన్నప్పుడు చెప్పాలరా. తను డైరెక్ట్గా కనిపిస్తే నా ప్రేమ మొత్తం తన ముందర పెట్టేస్తా. సరే బావా, ఆల్ ద బెస్ట్. ఓకే బావా. హలో. ప్రేమంటే మాయ అని తెలుసు, మంత్రమని తెలుసు. నా తొలి ప్రేమ నా ముందు నిలిచిన ఈ క్షణం ఏంటిది? కలయా, నిజమా? నిజమైతే ఎంత బాగుంటుంది. హలో. సారీ. ఆంటీ వాళ్ళు లేరా? మమ్మీ బయట వెళ్ళింది. యూ ప్లీజ్ కమ్. హో, పర్లేదులే, నేను మళ్ళీ వస్తా. మీరు మా గెస్ట్ని కూడా చూసుకోలేదని మమ్మీ తిడతారు. యూ ప్లీజ్ కమ్. సరే. ప్లీజ్ సిట్. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓ సారీ. తీసుకోండి. థ్యాంక్ యూ. Are you okay? No, I'm not. What? సారీ, ఐఎమ్ ఓకే, 100% ఓకే. గెస్ట్ వచ్చారు కదా, కొంచెం కంగారు. అయితే నేను వెళ్ళిపోనా? ఎక్కడికి వెళ్ళిపోతారు? నా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ నా హార్ట్లో నుంచి వెళ్ళిపోరు కదా. ఏంటి? ఏం లేదు, కొంచెం టైం పడుతుంది, సెట్ అయిపోతా. నేను కొత్త పర్సన్ని కాదు, ఇంతకు ముందే పరిచయం ఉంది. అవునా? ఎలా? యాక్చువల్గా నేను మీ పక్కింట్లో ఉండేదాన్ని. గుర్తులేదే. నిజంగా గుర్తులేదా? ఇప్పుడిప్పుడే గుర్తొస్తుంది. మీ పేరు? నా పేరు మధుమిత. ఇష్టమైన వాళ్ళందరూ మధు అని పిలుస్తారు. మధు. హాయ్ మధు. నా ముందు తన రూపం చూసి నాకు నేనే కొత్తగా పరిచయం అయ్యాను. ఇప్పుడు తన స్పర్శకి నా ఆనందానికి హద్దులు లేదు. యాక్చువల్గా నేను ఢిల్లీకి వెళ్ళిపోయాను. మీరు ఢిల్లీకి వెళ్ళిపోయారు, అక్కడే చదువుకున్నారు, మెడికల్ ఇంజనీరింగ్ చేశారు. ఎస్పీబీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం, దేవిశ్రీ మాస్ అంటే చాలా ఇష్టం, పెట్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఇవన్నీ మీకెలా తెలుసు? అవును, నాకెలా తెలుసు? మీ మదర్ మా మదర్తో చెప్తుంటే విన్నాను. హో, అవునా? ఎస్. ఏమైనా తింటారా? పర్లేదు. యాపిల్? ఫ్రూట్సా? ఫుల్ బోర్. పోనీ ఏమైనా తాగుతారా? కాఫీ? కాఫీ ఓకే. యాక్చువల్లీ మా మదర్ ఎప్పుడు చెప్తుంటుంది నేను కాఫీ బాగా పెడతానని. సో మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. ఓకే. యా.
కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్. నువ్వు ఎప్పుడు ఇంతేనా? అంటే ఎప్పుడు ఇలా తక్కువగా మాట్లాడతావా? అలా ఏం లేదు, ఇష్టమైన వాళ్ళ దగ్గర ఉంటే మాట్లాడడం కొంచెం కష్టం కదా. ఆ? ఏంటి ఏదో ఇష్టం కష్టం అంటున్నారు? అదైతే అంటే కొత్తవారు కదా, మాట్లాడడం కష్టం అంటున్నా. నాకేంటి ఇష్టం అన్నట్టు వినిపించింది. అలా ఏం లేదు. ఇంకా ఆ, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏదో మాటలు రావనగానే డైరెక్ట్ బాయ్ ఫ్రెండ్ స్టార్ట్ చేసేస్తావా? అంటే మీరు ఢిల్లీలో ఉంటున్నారు కదా, సో ఢిల్లీలో ఉంటే బాయ్ ఫ్రెండ్ ఉండాలా? అంటే తిరుపతిలో ఉండే అమ్మాయిలందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉండరా? అందుకే నేను మాట్లాడానంది. సారీ. ఇట్స్ ఓకే, ఐఎమ్ జస్ట్ కిడింగ్. అదే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఉన్నాడా? కానీ తనే నా బాయ్ ఫ్రెండ్ అని తనకు కూడా తెలియదు. అంటే అదంతే. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? సార్ ఇంత స్మైల్ ఇచ్చారంటే ఏదో పెద్ద కథే ఉన్నట్టుంది. తనకి ఇంకా చెప్పలేదు. అదేంటి చెప్పలేదా? చెప్పకపోతే తను ఎప్పటికైనా ప్రేమిస్తాను ఊహలో బతికేయచ్చు, కానీ చెప్పి నో అంటే ఆ ఊహ తట్టుకోవడం చాలా కష్టం. మీ ప్రేమలో నీతి నిజాయితీ ఉన్నప్పుడు తను ఖచ్చితంగా ఎస్ చెప్తుంది. ఐ లవ్ యూ మధు. ఏంటి? అదే ఐ లవ్ యూ చెప్పేచ్చా మధు? నన్ను నమ్మి చెప్పి. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. ఓకే. బావా నువ్వు లకీరా. రీ నువ్వు పోరా. మధు తిరుపతికి వచ్చింది, రేపో మాపం ఇంటికి వస్తుంది, నువ్వు ప్రపోజ్ చేసేయి. నువ్వు పోరా. తనెవర్రా? నేనే ఆ మధు. బావా నాకు కొంచెం పని ఉందిరా, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. నువ్వు పోరా. నన్ను డ్రాప్ చేస్తా అన్నారా? ఎస్. ఇప్పటి వరకు నా కోసం ఎంత ఎదురు చూసుంటావు? ఎదురు చూడమంటే నీ ఎదురు చూపులు తెలుసు, నీకు నా మీదున్న ప్రేమ తెలుసు. వాట్? నేను ఇక్కడికి వచ్చింది మీకోసం.